ఇప్పుడు దీనిలో చూడండి, జనరల్గా మనకి వాయిస్ అనగానే వాయిస్ మనం ఆన్సర్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయి అనేది మనకు తెలిసి ఉండాలి. టెన్సెస్లో దేర్ ఆర్ 12 టెన్సెస్. 12 టెన్సెస్లో ఎనిమిది సెంటెన్సెస్కి మాత్రమే మనం ప్యాసివ్ వాయిస్ రాయగలం. ఆ 8 మోడల్స్ మనం ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. అయితే మనకి ఎగ్జామినేషన్లో ఇచ్చినంత వరకు, యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్, నేను అబ్జర్వ్ చేసినంత వరకు చివరిలో మనకి ఫ్యూచర్ టెన్స్లో ఓన్లీ సింపుల్ ఫ్యూచర్ని టచ్ చేస్తున్నారు. సింపుల్ ఫ్యూచర్లో మాత్రమే ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు. సింపుల్ ఫ్యూచర్ తప్ప ఫ్యూచర్ టెన్స్లో ఇంకా మిగిలినవి అడగడం లేదు. ప్రజెంట్ టెన్స్లోకి వచ్చేసరికి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో అడుగుతున్నారు. ఇక్కడ ఇచ్చినట్టు ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ ఉంది చూసారా, మీకు కనిపిస్తుంది. ఫీమేల్ ఎనోఫిలిస్ మస్కిటో ట్రాన్స్మిట్స్ మలేరియా. ఇది సింపుల్ ప్రెజెంట్లో అడిగారు మనల్ని. అలాగే ఫస్ట్ క్వశ్చన్ చూడండి, సింపుల్ పాస్ట్లో అడిగారు. షాజహాన్ బిల్ట్ తాజ్మహల్ అని అడిగారు. అలాగే ద పోలీస్ హ్యావ్ సాల్వ్ ద కేస్ అండ్ అరెస్టెడ్ 2 persons. ఇదేమో మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్లో అడిగారు. ఇలా ప్రెజెంట్ టెన్స్లోకి వచ్చేసరికి ఫస్ట్ 3 అంటే సింపుల్ ప్రెజెంట్లో అడుగుతున్నారు, ప్రెజెంట్ ప్రోగ్రెసివ్ అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో అడుగుతున్నారు, ప్రెజెంట్ పర్ఫెక్ట్లో వీటిలోంచి అడగడం మనం చూస్తున్నాం. అలాగే పాస్ట్ టెన్స్లోకి వచ్చేసరికి సింపుల్ పాస్ట్ మీద అడుగుతున్నారు, పాస్ట్ పర్ఫెక్ట్ మీద అడుగుతున్నారు, పాస్ట్ కంటిన్యూస్ మీద అడుగుతున్నారు. ఫ్యూచర్లో అయితే ఒకే ఒకటి అడుగుతున్నారు, అది కూడా బిగినింగ్లో స్టార్టింగ్లో సింపుల్ ఫ్యూచర్ మీద అడుగుతున్నారు అంతే. సో ఆ ఎగ్జాంపుల్స్ని మనం ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. ఎవరైతే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్న స్టూడెంట్స్ ఉన్నారో మీరు ఖచ్చితంగా మన గవర్నమెంట్ రిలీజ్ చేసిన కామన్ మినిమం మెటీరియల్ ఉంది కదా, స్ఫూర్తి మెటీరియల్, దానిలో ఉన్న ఆ స్ఫూర్తి మెటీరియల్ని మీరు కనుక ఫాలో అయ్యారంటే అది మీకు చాలా వరకు ప్రాక్టీస్కి సరిపోతుంది. బ్రైట్ స్టూడెంట్స్ కెన్ గో ఆన్. మీరు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చేసుకోగలుగుతారు.